ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం చదువుకుందాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా అని తన యొక్క సమాజం వారు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు ఎంతోమందికి లేదా సర్వ సమూహానికి, సర్వ ప్రజలకు పరలోక రాజ్యం గురించి ఎన్నో గొప్ప సంగతులు, ఎన్నో మర్మములు బోధించిన తర్వాత తన సొంత ప్రదేశంలోకి, సొంత దేశంలోనికి వచ్చి మరి అక్కడ సమాజ మందిరంలో బోధిస్తుంటే ఆయన యొక్క జన్మాన్ని బట్టి, ఆయన యొక్క సమాజ పరిస్థితిని బట్టి, దాని యొక్క కుటుంబాన్ని బట్టి మాత్రమే ఆయనను లెక్కలు వేస్తున్నారు. కానీ ఆయన మెస్సయ్య అని గ్రహించలేకపోతున్నారు, లేదా ఈయనే మెస్సయ్య అని ఒప్పుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. వారి యొక్క స్వభావం అక్కడున్న పరిస్థితులను బట్టి ఆపాదించి యేసుప్రభుని అంతవరకు మాత్రమే మరి లిమిట్ చేయాలని, అంత మాత్రమే ఉంచేయాలన్నటువంటి ఉద్దేశంలో వారికి ఉన్నట్లు కనపడుతుంది. యేసు ప్రభువు మరి వీటన్నిటిని ఏమీ లెక్క చేయకుండా తన కార్యములు తను చేసి చివరిగా ఒక్క మాట అన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రవక్త తన దేశంలో తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనా ఘనహీనుడు కాదు అని, వీరి ఆలోచనలు బట్టి అనేక అద్భుతములు చేయలేదు అని. యేసు ప్రభువు మన మధ్యలో నుండి లేదా మన వారితో ఉండి, మన దగ్గరే ఉండి ఎన్నో గొప్ప కార్యములు, ఎన్నో గొప్ప సంగతులు మనకు తెలియపరుస్తున్నాడేమో. మనము ఉన్నటువంటి సమాజ పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి లిమిటేషన్స్ని బట్టి దేవుని యొక్క అద్భుతములు తెలుసుకోలేకపోతున్నామేమో. అందుకోసమే అనేక అద్భుత కార్యములు మనం గ్రహించలేకపోతున్నామేమో. ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరించినట్లుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తన యొక్క సొంత వారి దగ్గర ఘనహీనుడు అవినట్లుగా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనే దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించలేకపోతున్నామో. దేవుని యొక్క గొప్ప కార్యాలు మరి ఘనంగా హెచ్చించలేకపోతున్నామేమో. గ్రహించుకొని ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా, గొప్ప మేళ్ళు కూడా మన మధ్యలో ఉన్నాయని గ్రహించి అవన్నీ పొందుకోవటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్య, స్తుతికి పాత్రుడా తండ్రి, మా గురించి నీవు శ్రద్ధ కలిగిన వాడు తండ్రి. నిన్ను అలక్ష్యం చేసేటువంటి పరిస్థితిలో మేము ఉండకుండా సహాయం చేయండి ప్రభా. ఏ ఒక పరిస్థితులను బట్టి ప్రభా నీ యొక్క కార్యములను మేము లిమిట్ చేసుకోకుండా, అటువంటి పరిస్థితుల్లోనికి మేము వెళ్లకుండా తండ్రి నీ యొక్క పరలోక మర్మాలు, నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.